నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. ఐపీఎల్ 19వ సీజన్లో సిఎస్కే కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. గత సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఈ 5 సార్లు ఛాంపియన్ ఈసారి జట్టులో భారీ మార్పులు చేసింది. మార్చి 30న గౌహతిలోని రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. అయితే ఈసారి టీంను విజేతగా నిలిపే బాధ్యత ధోనీ భుజాలపై కాకుండా మరో 5 కీలక ఆటగాళ్లపై ఉంది. ఇప్పుడు ఆ పంచ పాండవుల గురించి తెలుసుకుందాం. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తీసుకున్న అత్యంత సంచలన నిర్ణయం స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ను జట్టులోకి తీసుకురావటమే. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన చారిత్రాత్మక ట్రేడ్లో భాగంగా రవీంద్ర జడేజా, శామ్ కరన్లను ఇచ్చి 18 కోట్లకు సంజును చెన్నై దక్కించుకుంది. ప్రస్తుతం సంజు భీకరమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్లో తన దైన శైలిలో క్లాస్ అండ్ ఊర్ర మాస్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. 177 ఐపీఎల్ మ్యాచ్ల అనుభవంతో సంజు ఇప్పుడు ధోనీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక చెన్నై సిఎస్కే కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. గత సీజన్లో గాయం వల్ల టోర్నీ మధ్యలోనే తప్పుకోవాల్సి రావడంతో టీంకు బిగ్ షాక్ తగిలింది. 2021లో ఆరెంజ్ క్యాప్ సాధించి సిఎస్కేను ఛాంపియన్ గా నిలబెట్టిన రుతురాజ్ ఈసారి యువ జట్టును ముందుండి నడిపించనున్నాడు. జట్టు మొత్తం రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ చుట్టూనే కేంద్రీకృతమై ఉంది. ఇక రవీంద్ర జడేజా జట్టును వీడిన అనంతరం సిఎస్కే ప్రధాన స్పిన్ అస్త్రంగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన నూర్ అహ్మద్ నిలిచాడు. 2025 మెగా వేలంలో 10 కోట్లకు అమ్ముడైన నూర్ అహ్మద్ గత సీజన్లో 24 వికెట్లతో అదరగొట్టాడు. ఇక జపాక్ స్టేడియంలోని టర్నింగ్ పిచ్లపై నూర్ అహ్మద్ ప్రత్యర్థి బ్యాటర్లకు సింహ స్వప్నంగా మారనున్నాడు. అలాగే దక్షిణాఫ్రికా సెన్సేషన్ డేవాల్ట్ బ్రేవిస్ గతేడాది రీప్లేస్మెంట్ ప్లేయర్గా వచ్చి 180 స్ట్రైక్ రేట్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీ20 ప్రపంచ కప్లోనూ అద్భుతమైన ఫామ్ను కనబరిచిన డేవాల్ట్ బ్రేవిస్ మిడిల్ ఓవర్లలో వేగంగా పరుగులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక కేవలం 17 ఏళ్లలోనే చిచ్చర పిడుగు ఆయుష్ మాత్రే సంచలనం సృష్టిస్తున్నాడు. గత సీజన్ అరంగేట్రంలోనే తన దూకుడు బ్యాటింగ్తో ఆకట్టుకున్న ఈ కుర్రాడు ఇటీవల భారత్కు అండర్-19 ప్రపంచ కప్ 2026 టైటిల్ను అందించిన కెప్టెన్గా నిలిచాడు. మిడిల్ ఆర్డర్లో వేగంగా ఆటమే కాకుండా జట్టులో గెలుపు ఆశలను రేకెత్తించడంలో ఆయుష్ మాత్రే కీలకం కానున్నాడు.